హలో అండి. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. సో వీడియోని చూసే ముందైతే ప్రతి ఒక్కరూ లైక్ అయితే చేయండి. మీరు లైక్ చేయడం వల్ల నాకు మోర్ వీడియోస్ చేయాలి అని మోటివేషన్ అయితే వస్తుంది. కొంచెం సపోర్ట్ చేయండి. మార్నింగే ఇక్కడ పాలు కాగబెట్టి చాయ్ అయితే పెట్టేసినానండి. మా హస్బెండ్కి నాకైతే చాయ్ పోసిన. ముందు రోజువి పకోడీలు ఉంటే చాయ్లో నంచుకొని తింటున్నాము. చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. ఇంక ఈరోజు అయితే అక్షయ తృతీయ కదండి. ఇంట్లో ఇంకా ఫ్రైడే నార్మల్గా రెగ్యులర్గా పూజ అయితే చేస్తూ ఉంటాం కదా. పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. నేను పూజ సామాన్లు అన్నీ క్లీన్ చేసి ఇచ్చిన తర్వాత మా వారే పూజ అంతా చేసేసారు. ఇంకా నేను కొంతసేపు అక్కడ కూర్చొని స్తోత్రాలు అవి చదువుకొని నేనైతే బయటకు వచ్చేసాను పూజ అయిపోయిన తర్వాత. ఇంకా వంట అయితే ప్రిపేర్ చేస్తున్నాను. వంట వచ్చేసి పెసరపప్పు, పొట్టు పెసరపప్పు అనమాట. పెసరపప్పు టమాటో. ఇంకా ఇక్కడ వంట ప్రిపేర్ చేస్తున్నానండి. ఇక అక్షయ తృతీయ అంటే ప్రతి ఒక్కరు గోల్డ్ కొంటూ ఉంటారు. చాలామంది అయితే ఇంకా ఇంత గోల్డ్ కొన్నాం, అంత గోల్డ్ కొన్నాం అని చెప్పేసి థంబ్నెయిల్స్ పెట్టి అయితే వీడియోస్ చేస్తూ ఉంటారండి. నా వరకైతే అక్షయ తృతీయ రోజు గోల్డ్ కొనాలి అది అని ఏం లేదండి. ఒక ఇద్దరికి ముగ్గురికి ఎవరికైనా ఉంటే సాయం చేయాలి, లేకపోతే లేదు, అంతే. గోల్డే కొనాలి అనేది అయితే ఏమీ లేదు. నా వరకైతే నేనేమనుకుంటానంటే ఉన్న గోల్డ్ తాకట్లో పెట్టకుంటే సరిపోతుందండి. కొత్తగా కొనాలి అనైతే ఉద్దేశం ఏం లేదు నాకు. అంటే మేమైతే అలా ఆలోచిస్తాము. మిడిల్ క్లాస్ మెంటాలిటీ ఇట్లనే ఉంటుంది. అండ్ ప్రస్తుతానికి నాకున్న గోల్డ్ అంతా కూడా మాది బ్యాంక్లోనే ఉంది. దాన్ని తొందరగా రికవర్ చేయాలి దేవుడా అనేసి అయితే నేను మొక్కుకుంటాను. అది కొనాలి, ఇది కొనాలి, ఆ గోల్డ్ కొనాలి, ఈ నెక్లెస్ కొనాలి అని చెప్పేసి అయితే ఎప్పుడు కూడా దేవుడిని అయితే కోరుకోలేదు. ఉన్న దాంట్లో తృప్తిగా ఉంచేలాగా చూడు స్వామి అని చెప్పేసి అయితే ఆ దేవుడిని అయితే కోరుకుంటానండి. సో మనీ ఎప్పుడైనా సేవ్ చేసే అంత ఉంటే కనుక నేనైతే గోల్డ్ మీదనే ఇన్వెస్ట్ చేయాలి అని చెప్తానండి. ఎందుకంటే మనకు టైంకి ఏదైనా డబ్బు అవసరం ఉన్నా కూడా గోల్డ్ చేసినంత సాయం ఎవరు చేయరండి. టైంకి ఏదైనా అవసరం ఉంటే మనుషులను అడిగితే ఎవరు ఇయ్యరు. కానీ మన దగ్గర కొంత గోల్డ్ అయితే ఉంటే బ్యాంక్లో పెట్టినా, దానికి సంబంధించిన కొన్ని బ్యాంక్స్ అయితే ఉంటాయి కదా, వాటిల్లో పెడితే కనుక మనకైతే అమౌంట్ వస్తుంది. సో మనల్ని నమ్మి అయితే మనుషులు డబ్బులు ఇయ్యరు. కానీ గోల్డ్ ఉంటే కనుక బ్యాంకులలో అయితే డబ్బులు అయితే వస్తాయి అన్నమాట. టైంకి అయితే మనకి ఉన్న గోల్డ్ అయితే ఆదుకుంటుంది మనల్ని. అండ్ ఎవరి దగ్గరైనా అప్పు తీసుకుంటేనైతే వాళ్ళకి బానిసలాగా ఉండాల్సిందేనండి ప్రతిరోజు. ఇంకా వాళ్ళ వెనకాల తిరగాల్సిన అవసరం అయితే వస్తుంది. అట్లాంటి ఇబ్బందులు అయితే మేము చాలా చూసాము. కానీ మనకి ఏదైనా గోల్డ్ ఉందనుకోండి, టైంకి మంత్లీ వడ్డీ అలాంటివి కట్టేసుకొని మనం ఎవరికి గుట్టుగా ఉంటుందన్నమాట. ఎవరికి తెలియకుండా గోల్డ్ మనం బ్యాంక్లో పెట్టినాం అనేది కూడా తెలియదు. కట్టకపోతే వాళ్ళు మెసేజ్లు, కాల్స్ అలా చేస్తారు. కానీ ఇట్లా ఇంకా ఇబ్బంది అయితే పెట్టరనమాట. ఇంకా ఎవరి దగ్గర అప్పు తీసుకున్నామంటే వాళ్ళతో రోజు టార్చర్ అనమాట. సో అట్లాంటివి చాలా కష్టాలు అనుభవించేసి అయితే ఉన్నాను. ఇక్కడైతే పప్పు అయిందండి. పప్పు అయిన తర్వాత పప్పు పొయ్యి మీద వేసిన తర్వాత బెడ్రూమ్లోకి వచ్చేసి బెడ్షీట్ అయితే వేసాను. పప్పు కూడా కంప్లీట్ అయిపోయింది. కొంతసేపు కరెంటు పోయిందండి. కరెంటు పోయిన తర్వాత చూడండి ఎన్ని చెమటలు అయితే వస్తున్నాయో ఇక్కడ. సో ఈరోజు అయితే సన్ స్క్రీన్ లోషన్ రాసుకున్నాను. అది కూడా మరొక రీజన్ అనమాట నా ఫేస్ మీద అంత చెమట రావడానికి. ఇంకా ఈరోజు అయితే నేను ఇంట్లో చెదలు ఉందని చెప్పాను కదండి. ఈ డోర్ పక్కకే నా హ్యాండ్ బ్యాగ్స్ అయితే ఉంటాయి. సో హ్యాండ్ బ్యాగ్కి డోర్ అయితే టచ్ అయి ఉందన్నమాట. సో మొత్తం ఇంకా చెదలు అయితే ఫుల్గా పట్టేసింది. ఆ చెదలు పట్టేసిందని చూసుకొని ఇంకా వెంటనే దాన్ని అంతా దులిపి ఆ హ్యాండ్ బ్యాగ్ని అయితే బయట పెట్టేశాను. ఎండకు నేను బయట పెట్టాక దాంట్లో 500 ఉండేయండి. చూసుకోలేదు, అట్లనే పెట్టిన. ఇంకా నేను భోజనం చేసే టైంలో నాకు గుర్తుకొచ్చిందనమాట. వెంటనే వెళ్ళి చూసుకున్నాను ఉన్నాయా లేవా అని చెప్పేసి. చెదలు ఇట్లా పట్టిందా ఏంది అని చెప్పేసి వెళ్ళి చూసుకొని ఆ బ్యాగ్ని అయితే లోపలికి తీసుకొచ్చిన. అండ్ ఆ హ్యాండ్ బ్యాగ్లో అయితే నా బ్యాంక్ బుక్ కూడా ఉండే, దానికి కూడా ఏం కాలేదు. సో ఒక్క జిబ్బు లోపలికే చెదలు వెళ్ళింది. అదంతా కూడా దులిపేశాను. ఇంకొక రోజు అయితే మొత్తం బ్యాగ్ నిండా పట్టేది చెదలంతా.
నేను భోజనం చేసేసాను. బాబు అయితే ఈరోజు మార్నింగ్ దోశ తిన్నాడండి టిఫిన్, వాడికి తినిపించలేదు, అందుకే నేను తినేసాను. బాబు మ్యాంగో తింటా అని చెప్పిండని వానికైతే కట్ చేసి ఇచ్చాను. మ్యాంగో వాడు పీల్తో తినడనమాట. ఇంకా పీల్ అంతా తీసి మంచిగా కట్ చేసి ఇస్తే తింటాడు. సోఫాలో ఫుల్గా మంచిగా ఆట ఆడుకుంటున్నాడు, సోఫాలో కూర్చొని కలర్స్ బిల్డింగ్స్ కడుతున్నాడు అనమాట. సో వన్ ఫేవరెట్ గేమ్ ఏదంటే అదొక్కటే. ఇప్పటిదాకా కొంతసేపు అయితే పడుకున్నానండి, మామూలుగా రెస్ట్ తీసుకున్నాను. బాబుకు కొంచెం అయితే తినిపించాలి ఇప్పుడు. ప్రస్తుతానికి అయితే కొంచెం ఎడిటింగ్ చేసుకొని వాయిస్ ఓవర్ ఇచ్చి బాబుకి అన్నం తినిపిస్తాను. సో టైం వచ్చేసి 12 అట్లా అవుతుంది. సో 2 days షూట్ చేసిన వీడియో అయితే ఉంది, కొంచెంగానే ఉంది. సో వీడియోస్ అయితే రెగ్యులర్గా పెడితేనే రీచ్ అనేది ఉంటుందండి, అందుకోసమే నా తాపత్రయం. కొంచెం నీరసంగా ఉన్న, కొంచెం బాగాలేకపోయినా కూడా వీడియోస్ అయితే పెడుతున్నాను. ఎంతో కష్టపడిన ఛానల్ మళ్ళీ డౌన్ అయిపోతుందేమో అని భయం అన్నమాట. ఇది కూడా ఒక రకమైన స్ట్రెస్సే నాకు. సో వీడియో ఎడిటింగ్ అయితే చేస్తున్నాను. ఇక్కడ మా గుండుగాడు ఇల్లు కట్టుకుంటున్నాడు. కన్నులో ఏం చేస్తున్నావే? ఇల్లు కట్టుకుంటున్నావా? సో అది ఎడిటింగ్ అయిపోయిన తర్వాత బాబుకి కొంచెం తినిపించిన తర్వాత వాడు మస్తు నిద్రపోయిండు. ఇంకా నేను కూడా కొంచెంసేపు పడుకున్నాను. ఇక్కడ వచ్చేసి టిఫిన్ కోసం అయితే బియ్యమును మినపప్పు నానబెట్టేశాను. తర్వాత నేను పడుకున్నాను అనమాట. ఈలోపు మా వారు కూడా వచ్చేసారనమాట. సో తను వచ్చిన తర్వాత ఒక 1/2 hour అట్లా నిద్రపోయినా, తను వచ్చిన తర్వాత లేచి తనకు భోజనం పెట్టి నేను కూడా కొంచెం తినేసి ఇక్కడ వచ్చేసి అయితే గిన్నెలు క్లీన్ చేస్తున్నానండి. దానికంటే ముందు మా వారు హాల్లో చెద్దరు వేసుకొని పడుకున్నారనమాట. తను వెళ్ళే టైంలో తీస్తాడా తీయడా అని చెప్పేసి చూస్తున్నాను. తీయకుండానే వెళ్దామని చూసిండు. అబ్బా తీయచ్చు కదా, వేసుకున్నావు కింద, తీసి మళ్ళీ మడత పెట్టి అక్కడ పక్కకు పెట్టచ్చు కదా అంటే, నువ్వు అంటలేవని నేను చూస్తాను అని ఆయన అంటున్నాడు. సో నువ్వు తీస్తావా లేదా అని నేను చూస్తున్నాను, నేను అన్నాను అనమాట. సో నాకు కొంచెం హెల్త్ అనేది ఇదిగానే ఉంటుంది కదా అండి, కొంచెం హెల్పింగ్గా ఉంటే బాగుంటుంది అని చెప్పేసి కొంచెం అట్లా డిస్కషన్ చేశానమాట. ఇక్కడ వచ్చేసి మేము తిన్న గిన్నెలు అవన్నీ కూడా తోముతున్నాను. సో ఎక్కువ ఏమీ లేవు, అందుకోసమని సింక్లోనే తోముతున్నాను. టైం అప్పటికే 4:30 అట్లా అవుతుందండి నేను గిన్నెలు తోమే టైము. సో ఈవినింగ్ మాకు మున్సిపల్ వాటర్ వస్తాయి అన్నమాట. మా వారు చిన్నోడు ఇద్దరు కలిసి వెళ్ళి మున్సిపల్ వాటర్ అయితే ఒక 2 బిందెలు తీసుకొచ్చారు. గిన్నెలు క్లీన్ చేసి ఇక్కడ స్టవ్ పక్కకే నేనైతే పెట్టేశాను. ఇల్లు కూడా ఊడుస్తున్నానండి. టైం అప్పటికే 5:30 దాకా అవుతుంది. ఇంకా మెల్లిమెల్లిగా ఊడ్చేద్దాము ఇంట్లో బయట అని చెప్పేసి ఊడుస్తున్నాను. ఇంట్లో బయట ఊడ్చేసి బాబుకి స్నానం చేయించాను. నేను కూడా ఫ్రెష్ అప్ అయిపోయాను. పొయ్యి మీద అయితే కొంచెం రైస్ అయితే కడిగి పెట్టేశానండి. అన్నం వండుదాం కోసం నానబెట్టాను కదా, అవి నానిన తర్వాత కడిగి ఇక్కడైతే మిక్సీ పడుతున్నాను. సో దోశ కోసం అయితే మిక్సీ పడుతున్నానండి. సో దోశ కోసం అయితే నేను మినప్పప్పు, రైస్, కొంచెం మెంతులు వేసి నానబెట్టాను. కొంచెం మిక్సీ పట్టే ఒక 1/2 hour ముందైతే అటుకులు నానబెట్టి ఉంచుకున్నాను. సో అటుకులు వేస్తే ఏంటంటే మంచిగా వస్తుంది, టేస్ట్ బాగుంటుంది. అలాగే మెత్తగా సాఫ్ట్గా దూదిలాగా వస్తాయండి దోశలు, చాలా బాగుంటుంది. కలర్ కూడా మంచిగా వస్తుంది అన్నమాట దోశ. ఇక్కడ మిక్సీ పడుతున్నాను. నేను మిక్సీ పట్టేటప్పుడు అయితే మా చిన్నగాడు కొంచెం సతాయించుతాడు, నేను ఆన్ చేయొద్దా, నేను మిక్సీ పట్టద్దా అని. సో ప్రతి ఒక్క పిల్లలు ఇది కనెక్ట్ అవుతుందండి. చాలామంది మిక్సీ పట్టడం అనేది ఇష్టం ఉంటుంది. మా ఫ్రెండ్ వాళ్ళ బాబు కూడా అంతే, వాళ్ళ కొడుకు అయితే మిక్సీ ఆన్ చేస్తేనే అన్నం తినేటోడు అనమాట అట్లా. సో మిక్సీ అంతా పట్టేసిన తర్వాత ఇక్కడ నైట్ అంతా ఫర్మేట్ అవుతుంది కదా అండి, కొంచెం పులిసి పొంగుతుంది కదా, అందుకోసమని కింద ప్లేట్ పెట్టి మూత పెట్టి ఉంచేసిన. బాబుకు కూడా అన్నం తినిపించేసి నేను కూడా తిని ఇక్కడైతే కొంచెంసేపు ఆడిపిస్తున్నాను. బిల్డింగ్ కడుతున్నాడు కలర్స్ తోటి, ఇదేం కలర్ అదేం కలర్ అవన్నీ కూడా చెప్తున్నాడండి. కలర్స్ అవన్నీ కూడా చెప్తాడు. ఈ మధ్య శ్లోకాలు అవి కూడా నేర్పిస్తున్నాను, మంచిగా నేర్చుకుంటున్నాను. ఇంకా ఏబీసీలు అవన్నీ కూడా చెప్తున్నాడండి, కానీ రాయట్లేదు. సో ఫ్రెండ్స్, ఇది ఈ రోజుటి వ్లాగు. మరొక మంచి వ్లాగ్తో మీ ముందుకు వచ్చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.